కూడా మనం ఈజీగా కనిపెట్టేశాం. ఇప్పుడు వాళ్ళు ముషిబాయికి వెళ్లే ట్రైన్ లో కూర్చొని ఉన్నారు. అదిగో వాళ్ళున్న ట్రైన్ అదే. ఆ బురి పిల్లాడిని, చీమిడి ముక్కు పిల్లాడిని మనం వెంటనే పట్టుకోవాలి. మీరు తోపన్న, మీరు పెద్ద మునగాడు. ఆ పేపర్ ని వాళ్ళు ముక్కులో పెట్టుకోకుండా ఎలాగైనా మనం అడ్డుకోవాలి. అలాగే అన్న. యజమాని గారు, ఇది చాలా ప్రమాదకారి. 2 రోజుల క్రితమే దీన్ని అడవిలో పట్టుకున్నాను. నేను జస్ట్ హలో చెప్పడానికి వచ్చాను. నా పొటెన్షియల్ పార్ట్నర్ కి నా స్నేహితుడు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఏం జరిగినా సరే నువ్వు నా పార్ట్నర్ గా ఉండాలి. నాకు కర్రీ కావాలి. ఇక్కడ ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేయాలో తెలియట్లేదే. మిస్టర్ ఆహా, పిల్లలకి మాత్రం కారం తక్కువగా ఉన్న కర్రీస్ ని ఆర్డర్ చేయండి ప్లీజ్. ఆహా, రైస్, నాన్, చపాతి. చపాతీయా? చపాతీ 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 చపాతీ. కబడ్డీ ఆటలోనే ఇలా అంటారు. అలా చూడండి, చపాతీ ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. గోధుమ పిండిలో నీళ్లు పోసి తడిపి ఉండలు చేసి ఆ తర్వాత ఒత్తుతారు. ఇప్పుడు పెనం మీద 2 వైపులా కాల్చి వేడివేడిగా తింటారు. ఇది అందరికీ ఫేవరెట్ డిష్. కరెక్ట్ గా చెప్పానా? ఆహా, అది భలే ఉంది. చపాతీ డెలిషియస్ గా ఉంటుందా? అవును. ఓహో, అయితే ఓకే, నేను తిని చూస్తాను. నాన్. నాకు రైస్ కావాలి. నాకు నాన్. నాకు నాన్ కావాలి. నాకు నాన్ చెప్పండి. నాకు రైస్, నాన్ 2 ఇవ్వండి. నాకు నాన్. మీకు కూడా నాన్నేగా? ఆహా. నాకు నాన్. నేను కూర్చోలేకపోతున్నాను. బాగా ఆకలేస్తుంది. వెనక నుంచి గాలి వచ్చేలా ఉంది. ఏం కర్రీ తింటున్నారు? స్మెల్ చాలా బాగుంది. నేను రుచి చూస్తాను, కొంచెం ఇస్తారా? ఒక్కసారి కొరుక్కొని తింటాను. ఒక్కసారి. ఓకే, ఒక్కసారి ప్లీజ్.